హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో చూపించిన హోమ్ మేడ్ సోప్స్ అందరికీ చాలా బాగా నచ్చాయండి. మంచి వ్యూస్ కూడా వచ్చాయి. కొత్త ఛానల్ అయినా నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు చూపించిన సోపులన్నీ పెద్దవాళ్ళు వాడుకునేయండి. ఈ సోపులు మాత్రం చిన్నపిల్లలు కూడా వాడుకోగలిగేటటువంటి బాదాం మిల్క్ సోపులండి. ఇవి చిన్నపిల్లలకు కూడా వాడవచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నేను ముందు పెట్టిన వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు కానీ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాల్టి వీడియో వచ్చేసి బేబీ సాఫ్ట్ స్కిన్ కోసం బాదాం మిల్క్ సోపులండి. ఇవి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ వాడకుండా రెడీ చేసుకోవచ్చు. ఇవి పిల్లలే కాదండి, అందరూ యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక 4 సోపులకు మాత్రమే చూపిస్తున్నానండి. దీనికోసం నేను 15 నుండి 20 బాదం పలుకులు 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. అంటే నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి, మనకి ఉదయం కల్లా బాగా నానతాయి కదా, ఇలా చెక్కు ఈజీగా ఊడొస్తుంది. అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసుకునేవాళ్ళు కొద్దిగా హాట్ వాటర్లో బాదం పలుకులు వేసి ఒక 10 నిమిషాలు ఉంచామంటే చెక్కు ఈజీగా ఊడొస్తుందండి. చెక్కుతో సహా వేసుకోకూడదు. చెక్కు తీసేసి వేసుకుంటే మనకి సోపులు బాగా తెల్లగా ఉంటాయి. బాదాంలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుందండి. మన స్కిన్ని మాయిశ్చర్గా ఉంచేదానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ మంచి కలర్ తోటి సాఫ్ట్గా ఉండేదానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది బాదాము. ఇలా బాదాంని మిక్సీకి వేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 గ్లాసు కొబ్బరి పాలు వేస్తున్నానండి. మీకు కొబ్బరి పాలు అవైలబుల్గా లేకపోతే నార్మల్ పాలైనా వేసుకోవచ్చు. దీంతో మిక్సీలోనే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ అవ్వాలి. బాదాంని ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి ఇలా పేస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా రెడీ అయిన బాదం పాలని ఒక కప్పులోకి పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలల్లో 2 నుండి 3 స్పూన్లు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది షుగర్లెస్ మిల్క్ పౌడర్. ఇది మనకి సూపర్ మార్కెట్లో ఈజీగానే దొరుకుతుందండి. ఇలా 2-3 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఎంత చిక్కగా ఉంటే మనకి సోపులు అంత బాగా వస్తాయండి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. అచ్చం మిల్క్ పౌడర్తో కూడా సోపుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాదం పేస్ట్లో మిల్క్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఇలా చిక్కగా ఉండాలి. ఇది సోప్ బేస్ అండి. అందరికీ తెలుసు, ఇప్పుడు ఆన్లైన్లో ఈజీగానే దొరుకుతుంది సోప్ బేసు. మనం పిల్లల కోసం చేస్తున్నాం కదండి, మంచి క్వాలిటీలో ఉండే సోప్ బేస్ని వాడుకోవాలి. ఈ సోప్ బేస్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చేసే సోపులకి ఈ సోప్ బేస్ సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎటువంటి సోపులైనా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పెద్ద కష్టమేమి ఉండదు. తక్కువ కాస్ట్ తోటి ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకు నచ్చిన ఫ్లేవర్లలో సోపుల్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నామంటే మన స్కిన్ బాగుంటుంది, మనీకి మనీ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు సోపులు రెడీ చేసుకునేదానికి డబల్ బాయిలింగ్ మెథడ్లో పొయ్యి మీద గిన్నెతో నీళ్లు కాగబెట్టుకొని దాని మీద మరొక బౌల్ పెట్టి దానిలో ఈ బాదం పేస్ట్ అంతా వేసి ఒక 5 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా కుక్ చేసుకోవాలి. మనము బాదం పేస్ట్లో పాలపొడి వేసాం కదండి, ఇది కొద్దిగా కుక్ అయితే చిక్కబడుతుంది. అప్పుడు సోప్ బేస్ వేసి రెడీ చేసుకోవాలి. ఈ బాదం పేస్టు కొద్దిగా పచ్చి వాసన పోతే బాగుంటుందండి. అందుకనే ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకుంటే పచ్చి వాసన అనేది పోతుంది. పేస్ట్ కూడా మనకి బాగా చిక్కగా వస్తుంది.
ఇలా బాదం పేస్ట్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో కుక్ చేయడం వల్ల బాదంలో ఉండే వాల్యూస్ ఏమీ పోకుండా ఉంటాయండి. అంతేకాకుండా బాదం పేస్ట్ కూడా బాగా చిక్కగా తయారవుతుంది. మనం దీంట్లో వాడిన కొబ్బరి పాలు స్కిన్కి చాలా మంచిదండి. చలికాలంలో స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది కదా, అలా డ్రై అవ్వకుండా ఉండటానికి కొబ్బరి పాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇలా బాదం పేస్ట్ అంతా చిక్కబడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సోప్ బేస్ ముక్కల్ని, వాటిల్ని కూడా వేసి ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ సోప్ బేస్ అనేది బాగా కరుగుతుంది. ఈ సోపులు తయారు చేసుకునే ప్రాసెస్ అంతా కూడా మనకి 15 నుంచి 20 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. మనం మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకు మనీ కూడా చాలా బాగా సేవ్ అవుతుందండి. చూడండి, ఈ సోప్ బేస్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒక 5 నిమిషాల్లో అంతా బాగా మెల్ట్ అయిపోయి కలిసిపోతుందండి. మనం ఈ సోపుల కోసం బాదాం పేస్టు, కొబ్బరి పాలు, మిల్క్ పౌడరు యూస్ చేసాం కదండి. ఇవి అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్సే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వాడుకోవచ్చు. మాకు మిల్క్ పౌడర్ దొరకదు అనుకునేవాళ్ళు బియ్యం పిండిని మెత్తగా ఆడిపించుకొని బాగా జల్లించుకొని ఆ పిండిని 1-2 స్పూన్లు వేసి కలుపుకుంటే సరిపోతుందండి. బియ్యం పిండి కూడా స్కిన్కి చాలా మంచిదండి. ఇది స్కిన్ మీద ఉండే డస్ట్ని బాగా క్లీన్ చేస్తుంది. సోపులు మంచి స్మెల్ వచ్చేదానికి నేను కొద్దిగా దీంట్లో పర్ఫ్యూమ్ వాడుతున్నానండి. మీకు కావాలంటే పర్ఫ్యూమ్ వాడుకోవచ్చు, లేదంటే కర్పూరం ఉంటుంది కదా, కర్పూరాన్ని పొడి చేసుకొని వేసుకుంటే కూడా మంచి వాసన వస్తుందండి. చూడండి, సోప్ బేస్ కూడా కరిగిపోయి అంతా పాలలాగా తయారైంది. ఇప్పుడు దీన్ని మనం మౌల్డ్లో పోసుకోవాలండి. ఇవి సిలికాన్ మౌల్డ్. ఇది కానీ లేకపోతే ఐస్ క్రీమ్ కప్పులు కానీ స్టీల్ కప్పులు కానీ ఏమైనా ఉంటాయి కదా, వాటిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా అప్లై చేసేసుకొని దాంట్లో ఈ బేస్ వేసేసుకోవచ్చు. మౌల్డ్లే ఉండాల్సిన అవసరం లేదండి. ఇలా వేసుకొని ఒక 4-5 అవర్స్ కదిలీయకుండా అలాగే ఉంచాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి, ఇవి బయటే గట్టిపడిపోతాయి. ఇలా కొంచెం ఓపిక చేసుకొని మనమే ప్రిపేర్ చేసుకున్నామంటే మన స్కిన్ కూడా బాగుంటుందండి. న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడటం చాలా చాలా మంచిది. 4-5 అవర్స్కంతా ఇలా సోపులు రెడీ అయిపోతాయండి. ఇవి ఈజీగానే మనము డిమోల్డ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.